డ్రగ్స్ మాఫియాతో లింక్స్ ఉన్న సినీ సెలబ్రిటీస్ని మీడియా లీక్ చేయటం, నోటీసులు అందుకున్న ఒక్కొక్కరు స్పందించడం, ఇండస్ట్రీ మొత్తం ఈ డ్రగ్స్ ఉదంతాన్ని ఖండించడం చకచకా జరిగిపోయాయి. రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ దందాపై తెలంగాణ ప్రభుత్వం కూడా సీరియస్గా స్పందించింది. డ్రగ్స్ దందాతో సంబంధం ఉన్న ఎవరిని వదలొద్దని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్కి తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అకున్ సబర్వాల్కి ఫోన్ చేశారు. సీఎం కేసీఆర్ సూచనతోనే అకున్ సబర్వాల్ తన సెలవును వాయిదా వేసుకున్నారు. డ్రగ్స్ కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో సెలవులు పెట్టడం వల్ల ప్రభుత్వానికి ఆయనకు చెడ్డ పేరు వస్తుందని చెప్పడంతో అకుల్ సబర్వాల్ తన సెలవుల్ని రద్దు చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ కేసులో ఎంతటి ప్రముఖులున్నా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ సబర్వాల్కు తేల్చి చెప్పేశారు. కేసులో ఉన్న వారందరి పేర్లను కూడా బయట పెట్టాలని ఆదేశించారు. ఎవరిని కాపాడే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కూడా కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే డ్రగ్స్ కేసులో మరొకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏజీ కాలనీ నుంచి ఎక్సైజ్ ఆఫీస్కు తరలించారు అతన్ని. ఇతడి అరెస్టుతో డ్రగ్స్ కేసులో మొత్తం అరెస్ట్ అయిన వారి సంఖ్య 14 చేరింది. మరోవైపు డ్రగ్స్ సెకండ్ లిస్ట్ని ఆల్రెడీ ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసింది. ఇప్పుడు మరింత ఉత్కంఠ రేగుతుంది. సెకండ్ లిస్టులో నిజంగా అనుకున్న ప్రముఖులందరి పేర్లు ఉంటాయా? ఫిల్టర్ చేసి సెకండ్ లిస్ట్ బయటకు వస్తుందా? ఏం జరుగుతుందో అని క్షణం క్షణం టాలీవుడ్ వర్గాలు బెంబేలెత్తిపోతున్నాయి.